మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను. తెలంగాణకు కాదు, సమైక్య రాష్ట్రానికి. క్రైస్తవుల జోలికొచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. ఆవుని చంపితే ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. మనిషిని కిరాతకంగా చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్, వేర్ ఇస్ హీ? ఇది గుర్తుపెట్టుకో. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్. మీరు చూసారా ఆయన తాగడం? వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మనిషిని కిరాతకంగా చంపితే ఇప్పుడు అనండి. బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. తిరుపతిని గౌరవించాలి, అక్కడ మత ప్రచారం జరగకూడదు. కడప దర్గాకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి నేను జై భవానీ లేదంటే ఏడుకొండలవాడు అంటే కూడా నేను ఒప్పుకుందని. మెదక్ చర్చికి వెళ్ళి హరే రామ అన్నగా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏ ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఆ ధర్మానికి ఇచ్చి తీరాలి. సార్, రీసెంట్ గానీ పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. కానీ దానికి సంబంధించి కొద్దిమంది పాస్టర్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ అయితే పెడుతున్నారు. చూసుకో క్రైస్తవులు దెబ్బ ఏంటో అన్న చూపిస్తామని కూడా కూటమికి వార్నింగ్స్ అయితే ఇస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక సాధారణ యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించి లబ్ధి పొందాలని చూసేవాళ్ళు ఈ పాస్టర్లు. క్రిస్టియన్స్ కాదు, పాస్టర్లకి ఎప్పుడు వాళ్ళు దశమ భాగాలు డబ్బులు ఎలా సంపాదించాలి. మీరు అన్న 4-5 పాస్టర్లు వాళ్ళ గూగుల్ పేలు, ఫోన్ పేలతో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే. అంటే వాళ్ళకి క్రిస్టియన్స్ మనకి బాగానే ఉన్నారు, 10% ఉన్నారు అనుకోండి. ఒక్కొక్కడు 1000 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా బోల్డ్ డబ్బులు వస్తాయి కదా. మెయిన్ పర్పస్ అది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎలాగో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కదా, ప్రతిపక్ష పార్టీ ఏదో ఇష్యూ రైజ్ చేయండి. అసలు ఎంత చిన్న విషయాన్ని చీల్చేయన్నాడి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులోకి వచ్చి దాన్ని హత్య అంటారు. చివరికి ఎలా చేశారంటే, నువ్వు హత్య కాకపోతే ఒప్పుకోమని, నువ్వు పోస్ట్ మార్టంలో హత్య అనాలి, తాగి ఉంటే ఒప్పుకోం అంటే ఇటు గవర్నమెంట్ని డిక్టేట్ చేస్తున్నాడు, పోలీస్ని డిక్టేట్ చేస్తున్నాడు, ఎవడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని. ఇప్పుడు సీఎంకి ఇది ఏం విషయం అండి, సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వాళ్ళకి ఏంటి అవసరం? ఇప్పుడు యాక్సిడెంట్లు 100 జరుగుతాయి, నీకేదో ఒక సామాన్య భాష ఆయన ఏమో దేశం కోసం త్యాగం చేశాడా ఏంటి? పోలీసులు రుజువులతో పాటు మనం 1 వీక్ బ్యాక్ అయితే 400 కెమెరాలో రికార్డ్ చేయించి కూడా క్లారిటీ అయితే చూపించేస్తారు. కానీ దీన్ని మళ్ళీ ఎందుకన్నా రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు. రెచ్చగొట్టడం అంటే స్వార్థం అంతే. ఇప్పుడు ఎవరికి స్వార్థం ఉంటే అదే కదా. ఇప్పుడు ఎవడు సొసైటీ కోసం ఆలోచించేవాడు ఎవడో లేడు, ఆడి స్వార్థం. ఆడు ఫాస్ట్ ఒకడు ఉంటాడు, ఎందుకు పనికిరాని ఫాస్ట్ ఉంటాడు. దీన్ని అడ్డు పెట్టుకుని వాడు పెద్ద ఫాస్ట్ అయిపోవాలి. వీళ్ళు ఏంటంటే 10% ఇది ఉంది కదా, ఎలివేట్ అలా చేసేటప్పటికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదివరకులే లేదు కదా. ఇదివరకు అంటే ఏదో ప్రింట్ మీడియా ఉండేది. సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరగడం వల్ల వాడికి లాభం ఉంటుంది, ఖచ్చితంగా లాభం ఉంది, లేకపోతే ఎందుకు చేస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, హత్య అంటారు. హత్య అనేది నీ దగ్గర ఒక్క ఆధారం ఉందా అంటే ఒక్క ఆధారం చూపించాడు వాడు. నాకు అదేంది, కథలు చెప్తారు, సినిమా కథల్లాగా స్టోరీలు రాసి ఒక్కొక్కడు ఒక స్టోరీ రాసి దబాయించి ఇది హత్య చేసి ఇందులో మళ్ళీ ఇంకో పవన్ కళ్యాణ్ గారిను, చీఫ్ మినిస్టర్ గారిను, లోకేష్ గారిను ఇన్వాల్వ్ చేయాలి. కొన్ని దగ్గర ఆధారం ఉంటే చూపించవచ్చు కదా ఒక్కటే. ఇంకేం కాదండి, వాళ్ళ ఫ్యామిలీయే దీన్ని వదిలేయమని చెప్పారు. ఆ మేడం పేరు ఏదో ఉంది, జెసికా ఏదో ఉంది అమ్మాయి పేరు, ఆమె వదిలేయండి, ఇది వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేయొద్దు అన్నారు. పోస్ట్ మార్టం చేయొద్దు, మా బాడీ మాకు ఏమంటే పాపం ఆయన మంచోడో చెడ్డోడో తర్వాత చనిపోయిన వాడు మంచోడో చెడ్డోడో మన బాగా ఆయన్ని మొత్తం క్యారెక్టరైజేషన్ చేస్తారు. ఇప్పుడు ఆ విషయం ఒకటండి. రీసెంట్ గా ఒక పాస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారండి, పవన్ కళ్యాణ్ గారు ఆవు చనిపోతే వస్తారు కానీ మనిషి చనిపోతే రారని కూడా మాట్లాడుతున్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు? ఆవు అనేది హిందువులకి పవిత్రంగా చూసేదండి. ఇది యాక్సిడెంట్ అనేది రోజు జరుగుతాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి వేరే పని లేదా? ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది, ఆయన ఏం నెగిటివ్గా మాట్లాడలేదు కదా.
ఇది యాక్సిడెంటే హత్య కాదని అని ఏమనలేదు కదా. ఇది గవర్నమెంట్ చూస్తుంది. సీఎంఏ ఇన్వాల్వ్ అయినప్పుడు సీఎం గారే చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇది తేల్చండి అన్న. ఫస్ట్ యాక్సిడెంట్ అనుకున్నారు, కానీ వీళ్ళందరూ వచ్చి హడావుడి చేసి ఆ చందేవుడికి దాన్ని అనుమానాస్పృతి మృతిగా దాన్ని చేసుకుని దాన్ని మొత్తం చేశారు. ఎవరండి వీళ్ళు గొట్టంగాళ్ళు అంతా, ఎవరు పనికిమాల వాళ్ళు అందరూ. ఒక కమెడియన్ ఒక ఏమండి, మనది హిందూ దేశంలో ఆవు చనిపోతే మేము బాధపడతాం. ఎవడండి ఆవు చనిపోతే సంతోషించేవాడు ఎవరు లేడు. క్రిస్టియన్లు కూడా లేరు. క్రిస్టియన్స్ కూడా ఆవుని గౌరవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ముస్లిమ్స్లో కూడా ఉన్నారు. ఏం చేస్తాం, మన దేశం స్వాతంత్రం ఎక్కువైపోయి డెమోక్రసీ అని వీడికి అనుకూల ప్రతిదాన్ని సెలెక్టివ్గా అనుకూలంగా మార్చుకుంటాడు. అదే మన మహారాష్ట్రలో సాధువుల్ని కొట్టి చంపేశారు, క్రిస్టియన్స్ కొట్టి చంపేశారు. మనకి వీడియోలో ఆధారంగా ఉన్నాయి. దాని గురించి ఈ ఒక్క ఫాస్టర్ మాట్లాడే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏదో కేసు పెట్టారు, తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ దేశంలో హిందువులకే భద్రత లేదు. ఇది యాక్సిడెంట్, దాన్ని మొత్తం మీద దీన్ని హత్యని డిక్లేర్ చేయమంటారు. డిక్లేర్ చేసి ఎవరినో వీడి చంపాడని చెప్పమంటారు. అంత దారుణంగా ఉన్నారు ఈ క్రిస్టియన్ పాస్టర్లు. సార్, ఇప్పుడు మతాల మధ్య అగ్గి రాజేసే అవసరం అసలు ఎందుకు వచ్చింది అనుకోవచ్చు వీళ్ళకంటే? ఇది ఏమైనా రాజకీయ కుట్ర అయింది? కుట్ర అంటే ప్రతిపక్షం ఎలాగో సపోర్ట్ చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఈ బచ్చాగాళ్ళందరూ పైకి రావాలి. ఒక ఆయన ప్రవీణ్ అనే వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని అడ్డం పెట్టుకుని. నెంబర్ 3 అంటే క్రిస్టియానిటీ కూడా వాళ్ళకి భయం వేస్తుంది ఈ మధ్యన. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కరుణాకర్ సుగుంది, శివశక్తి, ఇంకా మంజు సేన అని చాలా ఉన్నాయి. వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించడానికి వీళ్ళకి సమాధానం లేక భయపడి ఇటువంటివి చేస్తున్నారు. ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీరు ఒక నమ్మిన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో కరెక్ట్ అనుకున్నప్పుడు వాడు ప్రశ్నించే సమాధానం చెప్పి అయిపోతుంది. ఆ సమాధానం చెప్పే సత్తా లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఇష్యూ పట్టుకుని గట్టిగా. ఇందులో కూడా కొన్ని పాస్టర్లు మనం చూసాను. జాన్ పాల్ అని ఒక అన్నాడు, ఇంకో బాగున్నాడు, వాళ్ళు ఒప్పుకున్నారు ఇది యాక్సిడెంట్ అని. వాళ్ళు పాస్టర్లే కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? కొంతమంది ఉన్నారు ఆలోచించేవాళ్ళు, న్యూట్రల్గా ఆలోచిస్తే ఇది యాక్సిడెంట్ అని తెలుసు. ఇంకో పొలిటీషియన్ ఉన్నాడు ఆ రాజమండ్రిలో ఒక ఆయన, క్రియేట్ చేద్దరు. కెమెరాలు టెక్నాలజీ ఉండబట్టి దాన్ని ఇప్పుడు పాస్టర్లో కూడా 99% ఒప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు ఇది యాక్సిడెంట్. తాగాడు, ఇప్పుడు ఆయన తాగుతాడని ఎవరికి తెలియదు. వీళ్ళ వల్ల ఆయన తాగుపోతని తాగి తెచ్చాడని ఒక బ్యాడ్ క్రియేట్ చేశారు కదా, అసలు అనవసరం అది. లేకపోతే మరో విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గతంలో బైబిల్ కోసం, క్రిస్టియన్ కోసం కూడా ఆయన చాలా గొప్పగా అయితే మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ ఇష్యూలోకి లాగడానికి కారణం ఏంటి అంటే బేసికల్గా ఒకటి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు భార్య క్రిస్టియన్, ఆమె వెళ్తాడు, ఈయన చర్చి కూడా వెళ్ళి ఉంటాడు. ఇదివరకు క్రిస్టియన్ అంటే ఈయన కూడా మార్చిపోతాడు. వాళ్ళ అబ్బాయి పేరు కూడా మార్క్ శంకర్ అని పెట్టుకున్నాడు. మార్క్ అంటే ఆ మార్కు సువార్తలో మార్క్ తీసి శంకర్ పెట్టుకున్నాడు. ఆయన నిజంగా సెక్యులర్, కానీ మేము సెక్యులర్ని వ్యతిరేకిస్తాం. ఈ దేశంలో సెక్యులర్ అనేది బూతు. ఎవరైనా నేను సెక్యులర్ అంటే అది బూతు. ఎందుకండి మీరు పాటించండి. నేను హిందూ అని గర్వంగా చెప్పుకుంటాను. క్రిస్టియన్ గర్వంగా చెప్పుకో. ముస్లిం అని చెప్తాడు. సెక్యులర్ ఏంటి? సేఫ్టీ ఉన్న దేశం ఇదే. సెక్యులర్ ఏంటండి? భూత పదం నా దృష్టిలో. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ముస్లింస్ కి 15 లక్షలు విరాళం ఇచ్చారండి. ఈయన అందుకోసం ఈయన సెక్యులర్ అయ్యారండి? లేదు, ఆయన న్యాచురల్ గా పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఎలా ఉంటుంది అంటే అందరూ సమానంగా చూస్తాడు. ఆయన మొదటి నుంచి ఆయన వీడియోలు చూస్తుండండి. ఆయన అందరికీ ఇష్టమైన వ్యక్తి. ఆయనలో ఆ స్వార్థం అంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఆయన నేను గత 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే ఆయనకి స్వార్థం ఉండదు. ఏదో ఒక కాజ్ పెట్టుకుంటాడు. కొంతమంది అంటారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన స్వార్థం కోసం కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఒక సపోర్ట్ ఉండాలి మనకి. ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటే మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకున్నాడు. కానీ ఆయన స్వార్థం కోసం, ఆయన మినిస్టర్ల కోసం, ఆయన కోసం కాదు. నేచురల్గా ఆయన వ్యక్తిత్వం ఎటువంటి అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన బాగా తెలిసిన వాళ్ళు కూడా అంటుంటారు కదా, ఆయన సొంత డబ్బులు ఇస్తాడు. అటువంటి ఆ వ్యక్తికి ఇలాగా ఒక మతాన్ని దీన్ని అడ్డు పెట్టి విమర్శించడం అనేది చాలా తప్పు. అసలు పవన్ కళ్యాణ్ అంటే లీడర్ మనకి దొరకడు. మీరు వెతకండి, మీరు హిస్టరీలో ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ అలాంటి లీడర్ దొరకడు. అంటే నిస్వార్థంగా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఆయన దగ్గర పరిచయం ఉన్న వాళ్ళకి అది చెప్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఆయన ఒక మతాన్ని అడ్డుపెట్టి ఇంకో మతాన్ని ఎప్పుడు విమర్శించలేదు.
ఆయన అందరూ ఆయన క్రిస్టియన్స్ని వాళ్ళ మిస్సెసే క్రిస్టియన్ కదా, ఆయన ఏమో మార్చేసాడు ఆ మతం? మార్చలేదు కదా. ఆ అమ్మాయికి నువ్వు క్రిస్టియన్, ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే ఆడు ఉంటాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఏదో లవ్ మ్యారేజ్ అని. నువ్వు మారాలిరా, నువ్వు మారితేనే మేము పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే మారించిన తర్వాత పెళ్లి చేస్తారు. రకరకాలుగా ఇంచి మతం మారుస్తారు. ముస్లిమ్స్ కూడా అంతే కదా. వీడు ఇంకో అమ్మాయిని ముస్లిమ్స్ క్రిస్టియన్ చేసుకున్నాడు అనుకో, నువ్వు మతం మారితే కానీ కుదరదు అంటాడు. ఏమనంటే ఖురాన్లో ఇలా ఉంది, మతం మారిన వాళ్ళని నేను చేసుకోవాలి, మా దాంట్లో వస్తే చేస్తా ఉంటాడు. ఈ లవ్లో ఏం చేస్తారంటే, ఈ లవ్లో ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఆ హిందూ క్రిస్టియన్ ముస్లిం లవ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ముస్లిం హిందూ అవడు, హిందూ ముస్లిం అవ్వాలి. అది వాళ్ళ లాజిక్, అది నమ్ముతారు వాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ అలా చేయలేదుగా. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. అందులో వాళ్ళ పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే హక్కు ఎవరికి లేదండి. ఆయన కామ్గా ఉన్నాడంటే ఎందుకు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయడం? చిన్న విషయం కదండి, దీన్ని పెద్ద విషయం చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే ఆయన స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు గొడవలు లేవు. ఆయన కూడా ఏదైనా స్టాండ్ తీసుకున్నాడు అనుకోండి, ఇది యాక్సిడెంట్ అన్నాడు అనుకోండి, గొడవే కదా. హత్య అన్నాడు అనుకోండి, అది గొడవే కదా. ఆయన ఏంటంటే గవర్నమెంట్కి, పబ్లిక్కి, పోలీస్కి వదిలేశాడు. అది విషయం. ఓకే, అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, రీసెంట్ గా క్రైస్తవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవు చనిపోతేనే వచ్చారు, కానీ ఒక మనిషి చనిపోతే ఎందుకు రాలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది ఇప్పుడు? క్రైస్తవులు ఎందుకని ఇలా తిరుగుబాటు అయ్యారు? అంటే ప్రవీణ్ పాగడాలు ఒక్కడే మనిషా? ప్రవీణ్ పాగడా గారు చనిపోతే ఆయన ఒక్కడే మనిషి. ఆయన గురించి చనిపోయిన వాళ్ళు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో చనిపోయిన ఇతర పాస్టర్ల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రవీణ్ పాగడా గురించి మాట్లాడలేరు కాబట్టి, ఆయన ఒక్కడ క్రైస్తవుడు కాబట్టి, ఆయన ఒక్కడే మనిషి కాబట్టి ప్రవీణ్ పాగడాల గురించి మాట్లాడలేడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్. ఆయన గురించి ఇప్పుడు స్పందిస్తే ఆయన ఇక ఇదైపోతుంది. ఇక పవన్ పాగడాల అనేటైనా ఒక పెద్ద ఇది. ఆయనకి ఇక పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఏదో మన గలీలో లీడరు, ఆయన వచ్చేసి స్పందించాలి పవన్ పాగడాల గురించి. ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ వైసీపీ క్యాండిడేట్స్. వీళ్ళందరూ ఆయననే చెప్పాడు. విజయ్ అనేట ఆయన ఏం చెప్పాడు, ఒకప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ అని చెప్పాడు ఆయన. సో ఆయన మాట్లాడుతున్నారంటే ఆయనకి ఎంత ద్వేషం ఉంటుంది. ఆ జాని బెల్లి అనేట ఆయన వచ్చేసి ఈయన జైలుకేసి రాగానే ఏదో పెద్ద సాధించాడు అన్నట్లు వెళ్ళేసి సత్కరించేసి ఆయనకు దండలు వేసేసి ఇదంతా చేసేసి ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు ఇక్కడ. నేనేమంటారంటే మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా సరే ఇగో ఏమవ్వదు. మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారు లాగుతున్నారు. ప్రవీణ్ పాగడా గారు చనిపోవడం బాధాకరమే, కానీ ఆయనకి ముడిపెట్టేసి ఏదో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏదో చేద్దాము, ఏదో ఆయన ఏదో పెట్టి చెప్పేస్తున్నాడు, మేము క్రైస్తవ అందరం మీకు ఓటేయము, చంద్రబాబు నాయుడు గారు అది అంటారు అని చెప్పేసి. నువ్వు బుక్కాపకీర్ నా కొడుకా, నువ్వు ఒక్కడు చెప్తే మొత్తం ఇదైపోతుందా? మీ పాస్టర్లే నేను వ్యతిరేకించేసి తిడుతున్నారు నిన్నే. నువ్వు చెప్పు అసలు నువ్వు ప్రవీణ్ పాగడా చనిపోకముందు నువ్వు ఎవడో కూడా తెలియదురా భయ్. ఇప్పుడు ఏదో ఆయన మరణం అడ్డు పెట్టుకొని ఏదో పబ్లిసిటీ పొందేసి మేము ఏదో చేద్దాం అనుకుంటున్నాము అది అని చెప్పేసి మీ పాస్టర్లే అది ఒక హేయమైన చర్య అని మీ దాంట్లోనే మీకే ఇది లేక తిడుతుంటే నువ్వేదో స్టేజ్ మీదకి వచ్చేసి పవన్ కళ్యాణ్ చూస్తాము మీ ఓట్లేయము అది అంటారా మాట్లాడతావా? చెత్తనా కొడుకులారా. ఆయన మరణం అనేది బాధాకరం అందరకు. అది ఎంతవరకు స్పందించాలి, దేని గురించి స్పందించాలని కూడా తెలియదు మనకు. అన్న, ఇంకెంతకాలం ఈ మత విద్వేషాలు? అసలు ఎవరి కోసం ఈ రచ్చకొట్లాలు గట్ట ఎందుకని చేస్తున్నారు పాస్టర్లు గట్ట? పాస్టర్లు ఏంటంటారంటే ఇది నేను 100%గా ఇది నా అభిప్రాయం ఏంటంటారంటే కావాలని కొంతమంది వీళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు. అది ఎవరు అనేది కూడా అందరికి తెలుసు. వాళ్ళే ఒప్పుకున్నారు మేము సోన్సో అని చెప్పేసి. ఆయన వచ్చేసి పాలాభిషేకాలు, జాని బెల్లి గారు పాలాభిషేకాలు చేసింది అవన్నీ మనము ఫ్లెక్సీలు అవన్నీ బయటికి రావడం చూసాము. సో మనకి ఏమర్థమవుతుందంటారంటే ఇది ఒక పార్టీ కక్ష కట్టేసి కూటమి ప్రభుత్వం ఏదో నెగిటివ్ చేయాలని చేపిస్తున్నదే తప్పితే ఆయన పెద్ద ఇదేం కాదు. ఏదో మాట్లాడినంత మాత్రాన పెద్ద ఏదో పొడి చేస్తా ఏదో అయితే అనుకోవడం ఏం కాదు. అన్న, పోలీసులు రుజువులతో పాటు నిర్ణయించారు ఆయన తాగేసి అదే మందు తాగి చనిపోయారని కూడా. కానీ దీన్ని మళ్ళీ ఎందుకని లేపుతున్నారు? ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటారంటే బాధాకరమైన విషయము ఒక మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కూడా ఇదేదో రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడు కూడా. ఈ సొంటలు ఉన్నంత వరకు ఈ నిజంగానే ఇక్కడ మన సేవా సంఘానికి వెళ్ళేటోళ్ళు కొంతమంది వాళ్ళకి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటారంటే నిజంగానేమో అలా చంపించారేమో, నిజంగానే కూటమి ప్రభుత్వం మన మీద కన్సల్టెన్సీగా లేదేమో, మనం అంటే ద్వేషమేమో అని ఏదో ప్రలోభ పెట్టేసి జనాల మీద బలవంతంగా రుద్దాలి అని చెప్పేసి. ఆయన ఎప్పుడో చనిపోయాడు,
ఏదో జరిగింది, ఇంకా దాన్ని ఇంకా రేజ్ చేసుకుంటూ ఇప్పటికి కూడా దాని మీద ఇంకా డిబేట్లు పెట్టేసి ఏదో మీటింగులు పెట్టేసి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మొన్నటి వరకేమో నార్మల్ బట్టలు వేసుకొని వచ్చేటోడు ఇప్పుడు కోట్ వేసుకొని వస్తున్నాడు. ఆయన ఎవరో పెద్ద మన స్వాతంత్రం గురించి పోరాటాలు చేసేసి ఏదో జైలుకించి రాగానే మన సన్మానాలు చేస్తాడు, అట్లా వెళ్ళేసి సన్మానాలు చేసేటాలు, ఆయన వచ్చేసి బయటకు వచ్చేసి మొరగడాలు ఇవన్నీ చూస్తుంది. ఏంటంటారు అంటే పిచ్చి ఫిక్స్కి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. అన్న 2009లో కూడా ఇలాగే రాజకీయాలు అయితే చేశారు. అది మళ్ళీ ఇప్పుడు 25లో ఎందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అంటే ఒక 7 అడ్డు ఒక చావును అడ్డుగా పెట్టుకుని. అసలు ఏంటి వీళ్ళు కావాలని పార్టీగా పనిచేస్తున్నారు ఈ పాస్టర్లు కూడా? ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు చెప్పిన మాటలను బట్టేసి వాళ్ళు చూపించిన దాన్ని బట్టేసి ఆ ఫ్లెక్సీలు అవన్నీ చూస్తుంటే ఇది పక్కడబందిగా పక్కా ప్లాన్తోని చేస్తున్నారు ఇక అందరూ. అది ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో అందరికి తెలుసు. ఆయన జాని బెల్లి అయినట్టు ఆయన ఎవరో కూడా తెలుసు అందరికీ. ఆయన వెనకుండి వైసీపీ ప్రభుత్వము వెనకాలండి ఇదంతా నడిపిస్తుంది. అంటే ఆయన జాని బెల్లి గారు వీళ్ళందరూ చూడడం బట్టేసి నాకు అలా అనిపిస్తుంది, చేపిస్తుందేమో అని నాకు అనుమానం అనిపిస్తుంది. అన్న అది ఒకటిని అసలే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారు? ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, అంటే ఆయన సనాతని అని పేరెత్తారు, దాని వల్ల అనుకోవచ్చా? నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు అడుగుతున్నారు నన్ను పవన్ కళ్యాణ్ గురించి అని. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే జనాల్లో వ్యూస్ వెళ్ళిపోతాయి, వాళ్ళు పాపులారిటీ వస్తుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడాను? హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఆమె స్పందించింది. డీజీపీ గారు ఉన్నారు, ఆయన స్పందించారు. ఆయన గురించి ఏమంటలేదు డీజీపీ గారు, మీరు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు అని ఎవరిని అంటలేరు. పవన్ కళ్యాణ్ గురించే అంటున్నారు. ఎందుకంటారంటే పవన్ కళ్యాణ్ గురించి అంటారంటే మాకేదో ఫేమ్ వస్తుంది, ఏదో చూస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఎత్తుకున్నారు కాబట్టి నువ్వు ఎందుకు మాట్లాడలేవు అదే అంటున్నాడు. మాట్లాడతాడు ఆయన. ఎవరు మాట్లాడాలి ఇక్కడ? నేను పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎలా చనిపోయాడు ఏందనేది 300 సీసీ కెమెరాలు జల్లడబట్టేసి అది ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ వెళ్ళాడు, ఆయన ఫోన్ చూసేసి ఎవరితో మాట్లాడాడు, ఇక్కడ 3 గంటల సేపు ఎందుకున్నాడు అని చెప్పేసి మొత్తం అది ఇన్వెస్టిగేషన్ చేసేసి ఒక ప్రాపర్గా తీసుకొని ఇలా చనిపోయాడు అని చెప్పేసి కొంచెం టైం పట్టింది. అంతేగాని అలా వైఫే చెప్తుంది నాకు పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్పేసి. వీళ్ళందరూ ఏదో ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని లబ్ధి పొందటం లేదంటే నిజంగా ఆయన అంత సానుభూతి ఉంటే ఆయన పైన ఈ రాజకీయ ఆయన ఇంకేందంటారంటే నేను ఏం చేస్తారంటే ప్రవీణ్ పగడాల అనేటోని చాలా మందికి ఇంతకుముందు ఏదో తెలియదు కానీ వీళ్ళు చేయబట్టేసి వాళ్ళ మాట్లాడే మాటలు పట్టేసి ఆయన ఇంకా నెగిటివ్ అయిపోయాడు. ప్రవీణ్ పగడాల అనేది వీళ్ళే నెగిటివ్ చేసేస్తున్నారు. వీళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందడానికో లేకపోతే మేమేదో చూపించుకోవడానికి బయట వీళ్ళు ఆయనను దిగజారుస్తున్నారు. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గారి గతంలో బాధే మన జీసస్ కోసం అలాగే బైబిల్ కోసం కూడా చాలా గొప్పగా అయితే ఆయన మాట్లాడారు చాలా దిక్కున కూడా. కానీ ఇప్పుడు ఎందుకని ఆయన్ని ఎంత టార్గెట్ చేస్తున్నారంటే ఆయన నిజంగా సెక్యులర్ ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటారంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పాడు ఆయన ఒక మాట. అంటారంటే నేను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని చెప్పేసి బైబిల్లో ఒక వాక్యం కూడా చెప్పాడు ఆయన. అంటే ఆయన అర్థం చేసుకోలే మనం. ఆయన ఎక్కడ కానీ కాంట్రవర్సీలకు అది ఎక్కడ పోడు, ఆయన ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఆయన. కానీ వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసము లేకపోతే ఏదో డబ్బుల కోసం ఆశపడి పవన్ కళ్యాణ్ మీద ఏదో ఆకాశం మీద మట్టి పోస్తే మన మీద పడుతుంది అన్నట్లు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఏం కాదు రాబాయ్, మీకేం మట్టి పడుతుంది. మీరు ఇప్పుడు మీరు మాట్లాడేసి ఏదో లబ్ధి పొందాం అనుకుంటున్నారు కానీ తర్వాత ఫ్యూచర్లో మీ నిజ స్వరూపాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది నా కొడుకులు ఫేక్ నా కొడుకులు, వీళ్ళందరూ డబ్బుల గురించి పనిచేశారు, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని మాట్లాడారు అని చెప్పేసి అప్పుడు జనాలకు అర్థమవుతుంది. ఏది ఎప్పటి వరకు ఇది నిజం అనేది నిప్పు లాంటిది, అబద్ధం అనేది అప్పు లాంటిది. నిజం ఎప్పుడో ఒక రోజు కాలుతుంది, అప్పు అనేది ఏదో ఒక రోజు నీకు వెంటాడుతూనే ఉంటుంది. అప్పు అనేది నిజం అనేది ఎప్పుడో ఒకటి నీకు ఇట్లా పట్టుకుంటే కాలుతుంది. అట్లా ఈ నిజం అనేది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. నేనేమంటారంటే ఈ ఫేక్ గాళ్ళు వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి గతంలో మసీదులు గట్ట 15 లక్షల రూపాయల విరాళం అయితే ఇచ్చారు, కానీ ఆయన కోసం ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రమే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, ఆ కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు రాలేడు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేడు. ఇప్పుడు చాలామంది మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు అనట్లేరు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే కొంచెం హైప్ వస్తుంది. అక్కడ మీటింగ్లలో ఎవరైనా సరే జనాల గురించి జర ఎక్కువ వ్యూస్ వెళ్ళిపోతాయి, మేము ఏదో తోపులమని వాళ్ళని గుర్తిస్తారు. అంతే తప్పితే ఆ పవన్ కళ్యాణ్ గారి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. నేనేం చెప్తున్నాను అంటే కూటమి ప్రభుత్వానికి కాదు, నిజంగా చెప్తున్నాను, సాటి క్రైస్తవులకు కూడా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. నేనేమంటున్నాను, బిలీవ్ చేస్తున్నాను,
వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము వీళ్ళ మనుగడ కోసమే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఎక్కడ కానీ ఏ క్రైస్తవుని కానీ ఎవరి కానీ ఉద్ధరించే మహాత్ములు కానీ వీళ్ళు సెల్ఫ్ డబ్బాలు అంతే, ఓకే అన్న. అంతే రాజకీయ లబ్ధి కోసం అంతే. అన్న నమస్తే అన్న. ఓకే నమస్కారం. అన్న, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోవడం అయితే చెప్తుంది. దీనికి కారణం మహాకూటమి అని కూడా కొద్దిమంది పాస్టర్లు అయితే చెప్తున్నారు. కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందని కూడా కొద్దిమంది పాస్టర్లు అయితే మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు? ఇది పూర్తిగా రాజకీయ కోణంతో చూడబడింది ఇదంతా. ఎందుకంటే ఆల్రెడీ ఇది యాక్సిడెంట్ అని పోలీసులు కూడా చాలా శ్రద్ధగా చూసి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి కెమెరాను పరిశీలించి ఇది యాక్సిడెంటల్ అని చెప్పి పాపం ఆయన ఫాస్టర్ గారు ఆయన చాలా అంటే నేను విన్నాను ఆయన స్పీచ్ చాలా బాగా చెప్తాడు ఆయన. కాకపోతే ఏంటంటే పాపం ఇప్పుడు పర్సనల్ ఇష్యూకి వెళ్ళకూడదు. ప్లస్ ఏంటంటే ఆయన బయట బయట మంచి ప్రవక్త ఆయన. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ వేరు, మన బాహ్యంగా ప్రవర్తించేది వేరు. ఆయన పర్సనల్ ఇష్యూస్ని బయట హైలైట్ చేసేసి ఆయన్ని పర్సనల్ ఒక ఒక డ్యామేజ్ చేశారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇలాంటి విషయాన్ని సున్నితమైన విషయం ఇదంతా. ఇప్పుడు ఏంటంటే ఈ సున్నితమైన విషయాన్ని మేజర్గా చూపించేసి ఇప్పుడు కొందరు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వ్యతిరేకులు ఉంటారు. ఆ గవర్నమెంట్ వ్యతిరేకులు ఏంటంటే గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలి, ఎందుకంటే అధికార దాహంతో మొన్నటిదాకా ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు చిన్న ఇష్యూని కూడా ఏదన్నా జరిగితే మాత్రం ఆ ఇష్యూని పెద్ద హైలైట్ చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రజలకు ఏం చేద్దాం, ప్రజల కోసం ఏం చేద్దాం ఎవరో లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని విధాలుగా ఏదో తమ వంతు ఇప్పుడు నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కొంచెం ముందుకు నడిపించి వాళ్ళ ఒక పెట్టుబడులను తీసుకొచ్చి ఏదో సంథింగ్ ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది. దానికి మనం సపోర్ట్ చేయాలి కానీ అడ్డుకట్టుగా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఏదో పనికిరాని విషయాల్ని మేజర్ చేసేసి మత కొలను సృష్టించేసి అసలు గవర్నమెంట్కి దానికి సంబంధమే లేదు ఈ విషయం చూస్తే. అది ఒక విధంగా చూడాలంటే ఆయన పర్సనల్గా ఏదో అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కెమెరాలు కానీ ఈ టెక్నాలజీ కానీ లేకపోతే కనుక చాలా బేవచ్చమైన సృష్టించేద్దారేమో అనుకున్నాను నేను. నా విషయంలో అయితే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ కెమెరా లేకపోతే కనుక వీళ్ళు అనుకున్నది ఇది మర్డర్ అని హత్య అని చెప్పేసి ఎలా అంటున్నారో ఇది కన్ఫర్మ్గా నిరూపించి మత కులాలను సృష్టించడానికి వెనకాల సపోర్టర్స్ లేకపోతే కొందరు హైలైట్ అవ్వడానికో ఈ ఫాస్టర్లు కొందరు ఉన్నారు. వీళ్ళు ఫాస్టర్ల ముసుగులో ఉన్న తీవ్రవాదులకి మతోన్మాదులు వీళ్ళు నా దృష్టిలో. అంతే తప్పితే ఇప్పుడు ఫాస్టర్లు అనేవాళ్ళు దేనికి శాంతిని ప్రజల యొక్క శాంతిని కోరేవాళ్ళు. అంతేగాని ఇలా ఉన్మాదంగా గవర్నమెంట్ని పడగొట్టేస్తాం లేకపోతే ఆ రాజకీయవేత్త లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ సార్ను లేకపోతే చంద్రబాబు నాయుడు సార్ను విమర్శించడం అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్పితే ఏదో వీళ్ళు స్వలాభానికి చేస్తున్నట్టు అవుతుంది తప్పితే ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ పడగొట్టేయడం ఏంటి ఈ ఇష్యూకి దానికి అసలు సంబంధం ఉందా? ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఇదేడు ఒక మంచి వ్యక్తి ఒక కాదంటలేదు, పాస్టర్ ఒక ప్రవక్త మంచి సూక్తులు చెప్పే ఆయన. కాకపోతే ఏంటంటే పర్సనల్గా ఆయనకి ఉంటాయి. ఆయన పర్సనల్ ఇష్యూస్ని బయటికి లాగేసి దాన్ని పెద్ద కల్లోలంగా సృష్టించేద్దాం అంటే కనుక ఈ డిపార్ట్మెంట్లు చట్టాలు అన్నీ కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఒకప్పుడు అయితే అవేర్నెస్ లేదు, ఇప్పుడు ఫుల్ అవేర్నెస్తో ఉన్నాయి. ప్లస్ ఏంటంటే రాజకీయవేత్తల్లో కూడా మంచి అవేర్నెస్ ఉంది. ఒకప్పుడు లాగా ఏదో చేసేసారు కళ్ళగొల్లగా మాట్లాడి అంత ఇది లేదు. పక్కా ప్రూఫ్తో ఉన్నది ఇప్పుడు అంతా. గవర్నమెంట్ అంతా పక్కా ప్రూఫ్తో ఇది హత్య మామూలు నార్మల్ డెత్ అయితే నార్మల్ డెత్ అని నిరూపించే ఇది ఉన్నాయి. మీరు ఎవరన్నా అంత గట్టిగా మాట్లాడే వాళ్ళు రండి చూపించండి. ఆ 10 మంది కలిశారు కదా, ఆ 10 మంది తీసుకొచ్చి గవర్నమెంట్ మీద ఇదేంటి, ఇదిగో ఇతను ఎలా హత్య చేశారు, ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వెనకాల ఇతను అందరూ ఉన్నారని చెప్పమానండి. ఎక్కడా లేదు కదా. నిరాధారాలన్నీ కూడా ఆధారాలు కానీ చూపిస్తే కనుక అట్లా నువ్వు నేను అనుకుంటా ఎవరన్నా పక్కన ఎవరో చంపేశాడని అంటే దానికి ఆధారాలు చూపించాలి కదా ఈరోజు.
సార్ ఇప్పుడు దానికోసం కూడా కొద్దిమంది పాస్టర్లు అయితే మనం అయితే ప్రెస్ మీట్లు అయితే వినొచ్చండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవు చనిపోతే వస్తారు కానీ ఒక మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అని కూడా మరి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇష్యూలో టార్గెట్ చేస్తారు? మనది హిందూ దేశం. ఒక ఆవు అనేది సర్వసాధారణంగా హిందూ పూజించే పవిత్రమైన యానిమల్ అది. దాన్ని మనము ఏంటంటే దాన్ని ఇష్యూ ఎందుకు చేయకూడదు, దీన్ని ఇష్యూ ఎందుకు చేయకూడదు అంటే అది హిందువులకి సాంప్రదాయం అంది. ప్లస్ ఏంటంటే మత కులాలు సృష్టించడానికి ఏం మాట్లాడలేదు ఆయన. సర్వసాధారణంగా చనిపోయింది కాబట్టి ఎవరన్నా మాట్లాడతారు, ఏ హిందూ అని కూడా ఎవరన్నా మాట్లాడతారు ఆ విషయం గురించి. ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు ఫాస్ట్ అనేది ఏంటంటే ఇదో కోణం, దానికి వేరే కోణం. అది దాన్ని కంబైన్ చేసుకొని పవన్ కళ్యాణ్ దీనికి రియాక్ట్ అవుతాడు, దానికి రియాక్ట్ అవుతాడు. మంచిగా ఎవరైనా రియాక్ట్ అవుతారు, చెడికి ఎవడు బేగా రియాక్ట్ అవ్వడు. చెడికి కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలను వెతికి తీసి అది చెడ మంచిగా చూసిన తర్వాత రియాక్ట్ అవుతారు. ఈ ప్రవీణ్ పాస్టర్ గారు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత అక్కడ ఉన్న కూటమి గవర్నమెంట్ దాని గురించి ఎంక్వైరీ చేసి తేల్చింది. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, అంతా అయిపోయింది. కానీ ఈ మధ్యలో ఉన్న కొంతమంది పాస్టర్లు అలాగే కొంతమంది క్రైస్తవులు, మొత్తాన్ని అంటలేదు, కొంతమంది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు అంటే అది ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది చేత ఇలాగా వాళ్ళకి అనుకూలంగా వీళ్ళ చేత మాట్లాడించుకుంటున్నారని అనిపిస్తుంది. ఓకే, లేకపోతే ఆల్రెడీ అక్కడ జరిగింది తేల్చేశారు పోలీసు వాళ్ళు. దీన్ని కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం అతన్ని, ఆ పాస్టర్ ప్రవీణ్ అనే అతన్ని మరణాన్ని వాళ్ళ రాజకీయ కోసం వాడుకుంటా ఈ రకంగా కొంతమంది చేత, వాళ్ళ మనుషుల చేత, ఈ పాస్టర్లు చేత 10 దాంట్లో చెప్పేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని అలాగే హిందువులను టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఇది చాలా దారుణమైన వారం. ఎక్కడ ఏదైనా తప్పు జరుగుంటే అక్కడ గవర్నమెంట్ యాక్షన్ కంపల్సరీగా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అనవసరంగా మీరు ఈ రాజకీయ లబ్ధి కోసం ఇలాగా మాట్లాడద్దండి దయని కోరుతున్నాను. అన్న మరో విషయం, ఒక పాస్టర్ గారు అయితే అన్నారు, ఆయన పేరు అశోక్, ఆయన అజయ్ ఆయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవు చనిపోతేనే వచ్చారు, ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అట్లా ఏంటి శవరాజకీయం అసలు ఎందుకని చేస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం, అలాగే అక్కడ కొన్ని కీలక మంత్రి వర్గంలో ఉన్నారు. ఆయన ఈ మధ్య వాళ్ళ బాబు కూడా ఏదో బయట సింగపూర్లో ఇన్సిడెంట్ జరిగి అతను 1,00,000 సమస్యలు అతను ఉన్నాడు ఈరోజు. ఇప్పుడు అక్కడ మనిషి సరే పాస్టర్ ప్రవీణ్ ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళారు కదా, ఎంక్వైరీ చేశారు, అంతా చూశారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది, ఎవరైనా దీనికి కావాలని చేస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని. అయినా కానీ వీళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా, అలాగే హిందుత్వాన్ని టార్గెట్ చేస్తా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అన్న ఇంకెంతకాలం ఈ మత విద్వేషాలు, ఇంకా ఎవరి కోసం అసలు ఇప్పుడు ఈ మతాల మధ్యలో చిచ్చులు అసలు ఎందుకు పెడుతున్నారు, రెచ్చగొట్టడం అసలు దేనికోసం చేస్తున్నారు అనుకో? ఒకటండి, ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ దేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు హాయిగా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అన్ని మతాల వాళ్ళు, ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ అయితేవి, క్రిస్టియన్స్ అయితేవి, హిందువులు అయితేవి, ప్రతి పండగలు వాళ్ళ పండగలకి అక్కడ ప్రభుత్వం వాళ్ళు సహకరిస్తున్నారు. నిన్న రీసెంట్గా ఈస్టర్గా పాస్టర్లకు కూడా అక్కడ ప్రభుత్వం ఏదో గౌరవ వేతనం ప్రకటించింది. ప్రతి ఒక్క మతం వాళ్ళని, ప్రతి ఒక్క కులం వాళ్ళని అందరూ ఆదరిస్తున్నారు, అందరినీ సమానంగా చూస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు కావాలి, ఏ ఒక్కరు వేస్తేనే గవర్నమెంట్ రాదు కాదు. అక్కడ ప్రభుత్వం బాగానే చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఉన్న కొంతమంది ఈ పెయిడ్ యాక్టర్స్ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అమ్ముడు పోయి కొంతమంది ఉన్నారో వాళ్ళు ఈ రకంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడతా ఈ ఇతను ఇన్సిడెంట్ని
మత రాజకీయంగా, అలాగే కూటమి మీద రుద్దటం, అలాగే పవన్ కళ్యాణ్ మీద రుద్దటం ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా అందరూ ఈ మిగతా క్రైస్తవులు కూడా నేను చెబుతున్నాను, ఈరోజు అక్కడ ఎన్డీఏ కూటమి అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అక్కడ ఏదన్నా మీకు తప్పు జరుగుంటే ఖచ్చితంగా అక్కడ యాక్షన్ ఉండిద్ది. కానీ ఇలాంటివా కొంతమంది పాస్టర్లు కానీ ఇలాంటి కొంతమంది వైసీపీ అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవద్దండి అని నేను కోరుకుంటున్నాను. అన్న మరో విషయం అన్న, పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం తాగి చనిపోయినట్టు పోలీసులు ఆధారాలతో పాటు మనకి రుజువు చేసింది. కానీ రీసెంట్ గా కొద్దిమంది పాస్టర్లు ఈ క్రైస్తవులు దెబ్బ ఏంటి అన్నది చూపిస్తాము ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అని మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అదే చెబుతున్నాను కదా, ఇప్పుడు అతను చనిపోయిన దానికి అతను ఏదన్నా వీలైతే అతని కుటుంబానికి ఏదైనా సహాయం చేయడం, లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకరించడము ఇలాంటివి చేయడం మానేసి ఏ కాడికి గవర్నమెంట్ మీద అవుతున్నారు. ఇప్పుడు క్రైస్తవుల దెబ్బ మా ఇన్నోట్లు ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో మేము ఎంత చూస్తాం అని మాట్లాడేది ఎవరండి? అది రాజకీయ మాటలేగా. అక్కడే అర్థం అవుతుందా వీళ్ళు వదిలిన బాణాలని. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరంలా. మీకు ఏదన్నా అతని మీద పాస్టర్ ప్రవీణ్ అనే అతని మీద ఇన్సిడెంట్ జరిగింది, ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏదన్నా సహాయం, లేకపోతే మీ వల్ల ఏదన్నా వాళ్ళ కుటుంబానికి సహాయం ఇలాంటివి చేయండి. అంతేగాని దీని మీద రాజకీయంగా మాట్లాడటం, దాని మీద ఇలాగా మతాల మధ్య గొడవలు పెట్టడం చేయొద్దు. అక్కడ అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అనవసరంగా ఇలాంటి నలుగురు ఈ జనాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టే మాటలు చెప్పి అక్కడ ఉన్న ప్రశాంతతని నాశనం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అన్న కొద్దిమంది మాట్లాడుతున్నారు 2009లో అయినా 25లోనైనా సరే ఈ శవాల మీద రాజకీయం చేయడం అసలు కాదా, ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? దీనికోసం ఏమంటారు? అక్కడే అర్థం అవుతుంది కదండి. ఇప్పుడు గతంలో 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో మీరు చూశారు, అది ప్రజలు కూడా చూశారు. బాబాయ్ హత్య అయితేవి ఏదైతే అది వాళ్ళకి సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళ సిస్టర్సే మాకు న్యాయం కావాలని ఆ రోజు కోర్టు చుట్టూ తిరిగారు. ప్రజలు కూడా ఇతను చేసే అన్ని గమనించారు పోయిన 5 సంవత్సరాలు. అందుకనే పోయిన ఎన్నికల్లో అతనికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పడకుండా మరలా కూడా ప్రశాంతంగా డెవలప్మెంట్గా పనిచేస్తున్న ప్రభుత్వం మీద ఇలాంటి శవరాజకీయాలు తోస్తూ ప్రశాంతత అక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పొల్యూట్ చేస్తా ఏకాడికి గొడవలు పెట్టాలా, మతాల మధ్య స్విచ్ పెట్టాలని కొంతమంది చేస్తున్న ఈ హింసాకాండ మాటల్ని ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అయితే అన్ని మతాల వాళ్ళు ఖండించాలి. ఇలాంటి వారి మాటలు చెప్పుడు మాటలు నమ్మొద్దండి. మేము క్రైస్తవ సోదరులకు చెబుతున్నాము, ఇలాంటి కొంతమంది పాస్టర్లు వీళ్ళు చెప్పే చెప్పుడు మాటలు నమ్మొద్దు. అక్కడ ప్రభుత్వం ఏదైనా తప్పు జరుగుంటే న్యాయం చేసిద్ది. అనవసరంగా ఇలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అనవసరంగా అక్కడ గొడవలు మతాల మధ్య రెచ్చగొట్టే మాటలు చెప్పే ఇలాంటి వాళ్ళని మీరు కూడా ఖండించాలి. ఇలాంటి వారు చెప్పిన మాటలు నమ్మొద్దు. ఇలాగ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని నేను చెబుతున్నాను. అన్న ఇప్పుడు వీళ్ళు ఎవరైతే పాస్టర్లు ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నారంటే ఈ మత కళ్యాణాలు ఈ మతాన్ని అసలు లేపుతున్నారో వీళ్ళకి కూడా ఒక పార్టీ సపోర్ట్ చేస్తున్నా అంటే అది నిజమేనా? అంటే పార్టీ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారా? 100% అర్థమవుతుంది కదండి వాళ్ళు మాట్లాడే మాటలు. 100% వీళ్ళు పాస్టర్ ప్రవీణ్ గారి కోసం మాట్లాడాలి. అక్కడ ఏ కాడికి వాళ్ళ మాటలు వింటున్నానుగా, రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వానికి మా క్రైస్తవుల మా ఓటు దెబ్బ చూపిస్తామంటే అక్కడే అర్థం అవుతుంది ఇది రాజకీయం అని. ఎవరైనా అలా మాట్లాడతారా? అక్కడే అర్థం దొరికిపోయారు వాళ్ళు ఇది రాజకీయ గేమ్ అని. అది రాజకీయ గేమ్ ఆడిస్తుంది ఎవరో కూడా ఈ పార్టీకి ప్రజలకు కూడా అర్థమైంది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరంలా. అదే నేను చెబుతున్నా క్రైస్తవ సోదరులకి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పి రెచ్చగొట్టి మాటలు చెప్పి కొంతమంది పాస్టర్లని తరిమి కొట్టండి. అక్కడ అంతా హిందువులు అయితేవి, ముస్లిమ్స్ అయితేవి, క్రైస్తవులు అయితేవి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లో కలిసి ఉన్నారు ఈరోజు. ఇలాంటి కొంతమంది పాస్టర్లు చెప్పే చెప్పుడు మాటలు విని మీరు మోసపోవద్దు. ఇలాంటి వారిని తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క మాటలో ప్రతి దానికి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని
కలుపుతున్నారు. See, ఇప్పుడు మతాలు అవ్వచ్చు, గుడుల్లో అవ్వచ్చు, ఇప్పుడు రీసెంట్ గా పాస్టర్ ప్రవీణ్ అత్తిలో అవ్వచ్చు. అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది క్రైస్తవులు కాదు, ఇంకోరెవరు కాదు. టార్గెట్ చేస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే పోయిన కూటమి గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్లే అక్కడ 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టారు. ఆ కక్షలో భాగమే ఈ రకంగా కొంతమంది చేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా మాట్లాడించడం. పవన్ కళ్యాణ్ గారు అతను ఎటువంటి ఆశ లేకుండా రూపాయి ఆశించకుండా ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తి అతను. ఈరోజు అతను హిందువులకు కానీ, ముస్లిమ్స్కి కానీ, క్రిస్టియన్స్కి కానీ అన్ని మతాల వారికి గౌరవించే వ్యక్తి అతను. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా టార్గెట్ చేస్తా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడే ఈ పాస్టర్లు అయితే వీళ్ళని ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.